హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్ ఇంటికి మేమే యువరాణి అంటూ నలుగురు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. అసలైన యువరానికి రాజగ్రంథంలో ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అయితే రాసుంటాయో అన్ని క్యారెక్టరిస్టిక్స్ అందరిలో ఉంటాయి, ఇంక్లూడింగ్ రోజాతో సహా. సో అసలైన యువరాణి ఎవరు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అందరూ అలా షాక్లో ఉండిపోతారు. సో చామంతి ప్రేమ్ ఇద్దరు కిచెన్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది బాబు ఇక్కడ, కావాలనే ఏదో చేస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది అని అంటుంది చామంతి. అవును చామ్, నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే రాజగ్రంథంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా లీక్ అయ్యే ఛాన్సే ఉంది. లీక్ అయింది కాబట్టే ఇంతమంది ఒకేలాంటి పోలికలు ఉన్నాయి అని వచ్చారు. ఎవరికైనా ఆస్తి అంటే ఆశే కదా చామ్, కొల్హాపూర్ సంస్థ యువరాణి అంటే మాటలు కాదు కదా అని అంటాడు ప్రేమ్. అలాంటి వాళ్ళకి మనం తగిన బుద్ధి చెప్పాలి బాబు అని అంటుంది చామంతి. అప్పుడే చిట్టిరోబో వచ్చి ఎలా చెప్తావు చామ్ అని అడుగుతారు. ఏముంది, ఖచ్చితంగా ఆ రోజు ఎలా అయితే శాసనాల గ్రంథంలో డెసిషన్స్ మార్చామో ఇక్కడ కూడా వీళ్ళు తట్టుకోలేనట్టు ఏదైనా డెసిషన్స్ చేసినా ఏదైనా పరిహారాలు చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా వెనకడుగు వేస్తారు. అప్పుడు అసలైన యువరాణి ఎవరో తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా చామంతి అయితే గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా రాజగ్రంథంలో కొన్ని వాళ్ళకు సంబంధించిన పాయింట్స్ కూడా కలిపేస్తుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. చామంతి ఇంకా బుక్ రాజగ్రంథం పట్టుకొని వచ్చి, చూడండి, ఇప్పుడు నేను చదవబోయేవి యువరానికి ఉండే ఇంకో లక్షణాలు. యువరాణి ఎప్పుడైనా బాక్స్లో వాయు స్తంభన చేసేదంట. అంటే 5 నిమిషాలు ఊపిరి ఆడకుండా ఎంతసేపైనా నిలకడగా ఉండేదంట. కాబట్టి అలాంటి పోలిక ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యువరానే అవుతారు కదా అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. ఏంటి, ఊపిరి ఆపుకొనా అని అంటారు. అవునమ్మా, ఊపిరి ఆపుకొనే. మీకు స్నేక్ అంటే భయం లేదు, ఎడమ చేత్తో రాస్తారు, నాన్న అనే పిలుస్తారు. ఇన్ని కలిసినప్పుడు ఆ పోలిక కలవకుండా ఉంటుందా ఏంటి అని అంటుంది చామంతి. మేము రెడీ అని అంటారు అందరూ. డబ్బు పిచ్చి కోసం ఎంతో వచ్చారు, అవ్వండి అవ్వండి, రెడీ అవ్వండి అని చామంతి మనసులో అనుకుంటుంది. ఒక బాక్స్ తెప్పిస్తారు. ఆ బాక్స్లో ఇంకా అందరినీ ఒక్కొక్కసారి కూర్చోపెట్టి 5 మినిట్స్ అనేది వాచర్ టైమర్ స్టాప్ టైమర్ పెడతారు. సో ఇంకా అలా అందరూ కలిసి చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఊపిరాగక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ. అలా ఇంకా ఒక ఇద్దరు మెంబర్స్ మాత్రం 2 నిమిషాలకే బయటికి వచ్చేస్తారు. 5 నిమిషాలు అన్నాం కానీ 2 నిమిషాలే అయింది, కాబట్టి మీరు అసలైన యువరాణి కాదు అని చామంతి చెప్తుంది. రమాదేవి, అవును, రోజే చూసారా, 5 నిమిషాలు ఉంది, వీళ్ళే ఎవరు ఉండలేకపోయారు, కాబట్టి ఇప్పుడు రోజానే అనేసరికి రమ, ఆగు, కంగారు పడద్దు, ఎందుకంటే రోజానే కాదు, ఇంకొకరు ఉన్నారు కదా, మరి వారికి కూడా తెలియాలి కదా, తను కూడా పరీక్షలో పాస్ అయింది కదా అని అంటారు. బా కరెక్టే, ఈ రోజా త్వరగా ఆ పరీక్ష కూడా పాస్ అయ్యి యువరాణి అని నిరూపించుకుంటే బాగుండు అని ఇంకా చామంతి కళ్ళ ముందే చూస్తూ ఉంటారనమాట హ్యాపీగా. ఇంకా అలా నెక్స్ట్ పరీక్షకైతే సిద్ధమైపోతారనమాట యువరాణిలు ఇద్దరు. సో ఇంకా అలా చూస్తూ ఉంటుంది చామంతి. ఇప్పుడు ఇప్పుడు చెప్తాను వీళ్ళకి అని. చూడండమ్మా, యువరాణి ఎంత నిప్పులనైనా తట్టుకుంటుంది, ఎలాంటి ఎలాంటి కష్ట పరిస్థితులనైనా ఎదుర్కొంటుంది. కాబట్టి యువరాణి నిప్పులపై నడిస్తే యువరాణి చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారంట. వాళ్ళ నాన్నకి చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు కంటిన్యూస్గా 11 ప్రదక్షిణలు నిప్పుల గుండంలో చేశారంట. అలాంటప్పుడు మీకు కూడా అలాంటి ప్రేమ, జాలి, కరుణ ఉంటాయి కదా, కాబట్టి మీరు హ్యాపీగా నిప్పుల వేస్తాం, మీరు మొక్కు తీర్చుకొని అటు ఇటు 11 ప్రదక్షిణలు చేయండి అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. ఇదేంటి ఇలా అంటుంది, అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదే. ఇంకా అలా ఆ యువరాణి అయితే నిప్పుల గుండంపై నడవడానికి కూడా డమ్మీ యువరాణి సిద్ధమవుతుంది. ఇద్దరు అలా నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఇంకా ఇద్దరు 5 ప్రదక్షిణలకే పడిపోతారు. వెంటనే ఆవిడ పక్కకైతే వస్తుంది. వచ్చి ఇంకా అలా ఉపేంద్రకైతే కాల్ చేస్తుంది. హలో,
ఏంటి సార్, మీరేవో చిన్న చిన్నవే ఉంటాయన్నారు, ఇక్కడ మమ్మల్ని టార్చర్ పెట్టి చంపుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మేమేం చేయాలి అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా హే, అయినా నాకు కాల్ చేయొద్దని చెప్పాను కదా, అక్కడ ఉన్న చామంతికి మనపైనే కళ్ళుంటాయి, నువ్వు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటారు. అయ్యో, అది కాదు సార్, నేను చెప్పేది వినండి, మీరు నాకు పేమెంట్ ఇస్తానన్నారు, ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను, అంతేకాని ఇంకా నా వల్ల కానే కాదు అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చాలా క్లియర్గా చామంతి నిలబడి ఉంటుంది. చామంతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ డమ్మీ యువరాణి అయితే. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది చామంతి. అది నా నా ఫ్రెండ్ అని అంటారు. ఫ్రెండా, రండి అని చెప్పి ఇంకా అలా అందరి ముందుకి లాక్కొస్తుందనమాట చామంతి. లాక్కొని వచ్చి ఇంకా స్పీకర్ ఆన్ చేపిస్తుంది. హలో, ఏంటి, ఎందుకు మాట్లాడట్లేదు? నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడద్దు అని ఉపేంద్ర మాట్లాడిన మాటలు క్లియర్గా అందులో ఉంటాయి. ఒక్కసారిగా ఇంకా హర్షవర్ధన్ అయితే షాక్లో ఉండిపోతారు. అంటే ఆస్తి కోసమే ఉపేంద్ర ఇదంతా చేస్తున్నాడా? కావాలనే డమ్మీ యువరాణులని పంపించాడా? ఛీ, వాడిలాంటి వాడని తెలుసుకుంటుంటేనే చాలా అసహ్యంగా ఉంది అని ఇంకా హర్షవర్ధన్ వల్ల అసహించుకుంటారు. వామ్మో, ఇది ఇంత క్లియర్గా బయటపెట్టిందంటే అర్థమైంది, నేనే యువరాణి అని అందరికీ చెప్పడానికే కదా చామంతి. ఎంతైనా నాపై నీకు ప్రేమ ఉందే, అందుకే ఇలా చేసావు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా చామంతి అయితే రోజా ఒక్కరే మిగులుతుందనమాట. చూసారా, రోజా ఒక్కరే మిగిలారు అంటే నా వైఫే ఇప్పుడు ఈ రాజసింహాసనాన్ని అధిష్ఠించబోయేది అని అంటాడు అరుణ్. బాబు, తనకి పుట్టుమచ్చలు లేవు, చూడండి, వీళ్ళు ఫేక్ అని అర్థమైంది, రాజగ్రంథాన్ని ఎవరో కావాలనే తప్పుదోవ పట్టించినట్టు కూడా ఇక్కడ చాలా క్లియర్గా స్పష్టమైంది. కాబట్టి యువరాణి గురించి ఇంకొన్ని ఏదైనా వివరాలు తెలిస్తే మేము అవి ఖచ్చితంగా వచ్చి మీకు పంచుకుంటామని చెప్పి ఇంకా అలా బయలుదేరి వెళ్ళిపోతారనమాట. అప్పుడే కరెక్ట్గా ఒక విషయం గుర్తొస్తుంది సంస్థాన ప్రతినిధికి గుర్తొచ్చి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకున్నాను, అది ఏంటి అంటే కొల్హాపూర్ రాజ సంస్థానంలో ఉన్న వంశపార్యపర్యంగా ఒక వింత అలవాటు వస్తూ ఉంది అంటారు. వింత అలవాట, అది ఏంటి అని అడుగుతారు. అది ఏంటి అంటే ఒకసారి ఆ రాజ సంస్థానంలో అందరికీ రక్త పరీక్షలు జరిపిస్తున్నప్పుడు మా రాజ సంస్థానం మొదటి రాజుకి ఎవ్వరికీ లేని వింత బ్లడ్ గ్రూప్ ఉంది అని చెప్పారు. ఆ తర్వాత అదే అతని వారసులకి వస్తూనే ఉంది. అలా ఎవరిలో కలవని బాంబే బ్లడ్ గ్రూప్ అనేది యువరానికి ఉండాలి అనే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా వెతికించండి. రాజావారిది అంటే కుమారవర్మ గారి బ్లడ్ గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్, రాణి వారి బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్, కాబట్టి ఈ రెండు బ్లడ్ గ్రూపుల్లో ఒక బ్లడ్ గ్రూప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తారు లాయర్ విశ్వేశ్వరరావు. ఒక్కసారిగా ఇంకా రోజా, టైమ్ గాడ్, నాది బి పాజిటివ్ అంటే ఇందులో నేను సక్సెస్ అయినట్టే, కానీ ఇంకెవరైనా వస్తారేమో చూడమంటున్నారుగా, నేను చూసి వీళ్ళందరినీ ఖచ్చితంగా పైకి పంపిస్తాను అని రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకలా ప్రేమ్ అయితే ఆలోచనలో పడతాడు. ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు. చామ్, ఆయన మాటలు నువ్వు విన్నావా అని అడుగుతారు. ఏంటి బాబు అని అంటుంది. అదే చామ్, బాంబే బ్లడ్ గ్రూప్, ఈ బ్లడ్ గ్రూప్ ఎక్కడో విన్నట్లేదు అని అంటారు. అది నా బ్లడ్ గ్రూపే కదా బాబు అని అంటారు. అయితే నువ్వే యువరానా చామ్ అని అంటాడు ప్రేమ్. ఊరుకోండి బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఒక నీతి నిజాయితీకి పెట్టింది పేరైనా ఎంతో నమ్మకస్తుడైన పనివాడు రామచంద్రయ్యకి పుట్టిన కూతుర్ని, అలాంటిది ఇలా ఎలా అనుకుంటారు మీరు అని అంటారు. కరెక్టేలే, ఏదో అంటే నీకే బాంబే బ్లడ్ గ్రూప్ ఉందని నేను విన్నాను నా సర్కిల్లో, అందుకే అలా అనుకున్నాను చామ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇంక చామంతి అలా లైట్ తీసుకొని తన వర్క్ అయితే చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఇంకలా నిషా ఇంటికి వచ్చి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇలాగే టైంని గడిపేస్తూ ఉంటే నేను ప్రేమ్ని ఎలా దక్కించుకోగలను? ఈలోపు ఆ గుణగాడు బెయిల్ తీసుకురమ్మని నన్ను టార్చర్ చేస్తున్నాడు, వాడికేమో బెయిల్ దొరకటం లేదు, అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది నిషా. ఇంకప్పుడే
చిట్టి అయితే నిషాని గమనిస్తూ ఉంటాడు. వెంటనే చామంతి దగ్గరికి వెళ్ళి, చామ్, ఆ నిషాని చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది అని అనుకుంటారు. ఏముంది చిట్టి, తన గురించి తెలిసిందే కదా, ప్రేమ్ బాబుని ఎలా ఇరికించాలి, ప్రేమ్ బాబుని ఎలా తన వైపు తను పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అనేసరికి అప్పుడే ఇంకా వీళ్ళ ఇంటికైతే నిషా వాళ్ళ ఫాదర్ వస్తారు. వచ్చి, బావగారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా ఫ్యామిలీస్లో అమ్మాయికి 5th మంత్ వస్తే మేము శ్రీమంతం కండక్ట్ చేస్తాం. కాబట్టి నిషాకి కూడా శ్రీమంతం జరిపించాలి అని అనుకుంటున్నాం అని అంటారు. ఇంకా ఒక్కసారిగా హర్షవర్ధన్ కానీ అని అంటారు. నిజమే, మీ మనసులో ఏ అనుమానం ఉందో నాకు అర్థమైంది. కానీ శ్రీమంతం జరిపించాలి అంటే తన భర్తగా పక్కన ఒకరు ఉండాలి కదా. ప్రేమే ఎలాగో తన భర్త అని అందరూ అనుకున్నాం కాబట్టి ప్రేమ్కి నిషాకి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ప్రేమ్. చూడండి అంకుల్, ఇంకా నిజం నిరూపణ అవ్వలేదు. బాబు పుట్టలేదు. బిడ్డ పుట్టిన తర్వాత కదా తన డిఎన్ఏ టెస్ట్ చేస్తే నేనేనా కాదా అని తెలిసేది. ఒకవేళ నేను కాకపోతే నా జీవితం అన్యాయం అవుతుంది కదా. మీకు కూడా నిజం తెలియాలి కదా. చూడండి, మీరు కావాలని ఇదంతా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ నిషా ప్రెగ్నెన్సీకి కారణం నేను కాదు 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 అని చాలా గట్టిగా చెప్పి ప్రేమైతే లోపలికి వెళ్ళిపోతాడు. చూడండి, నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే ఆ మాట అలానే ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ జరిగిన తర్వాత నిజంగా ప్రేమ్ బిడ్డనైతే ప్రేమ్కే నేను ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడు వద్దు అన్నా నేను ఊరుకోను. ఇది నా మాట అని హర్షవర్ధన్ నిషా వాళ్ళ ఫాదర్తో చెప్తారు. ఇంకా అలా నిషా వాళ్ళ ఫాదర్ ఏమీ అనకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. చామంతి వర్క్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఆ నెమలి పింఛం అనేది చామంతికి కనిపిస్తుంది. ఇంకా చామంతి, ఈ నెమలి పింఛం మళ్ళీ నన్ను తరుముతూ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని చెప్పి చూస్తూ దాన్నే ఫాలో అవుతూ వెళ్తుంది చామంతి. వెళ్ళగానే హర్షవర్ధన్ తన వస్తువులన్నీ దాచిపెట్టుకున్న ఒక స్టోర్ రూమ్లో అయితే ఆ నెమలి పింఛం పడిపోతుంది. ఆ స్టోర్ రూమ్కి వస్తుంది చామంతి. ఇంకా అలా బాక్స్ వైపు చూస్తుంది. ఆ రోజు రాజావారు రాణి వారికి పిండ ప్రదాన కార్యక్రమం చేపించినప్పుడు కొన్ని జ్ఞాపకాల్ని తీసుకొస్తారు కదా హర్షవర్ధన్, ఆ బాక్సే అన్నమాట. సో ఆ బాక్స్ని చూస్తుంది చామంతి. ఈ బాక్స్ ఆ రోజు నేను తీసుకొచ్చిందే కదా, ఇక్కడికి నెమలి పింఛం వచ్చి ఆగిందేంటి అని ఆ బాక్స్ ఓపెన్ చేసి రాజావారి రాణివారి జ్ఞాపకాల్ని చూస్తూ ఉంటుంది చామంతి. ఇంక చూస్తూ ఒక్కసారిగా అందులో మొత్తం వెతికేసరికి కింద ఒక డైరీ అయితే దొరుకుతుంది చామంతికి. వెంటనే ఆ డైరీని తీసుకుంటుంది చామంతి. రాజశాసనం లాంటి రాజగ్రంథం అని రాసుంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, ఇది రాజగ్రంథమా, మరి అదేంటి అని ఆలోచిస్తూ ఓపెన్ చేస్తుంది చామంతి. నిజానికి యువరాణి పోలికలు ఏంటి, యువరాణి ఎలా ఉంటుంది అనే అన్ని వివరాలు ఇందులో భద్రపరిచి ఉంది. కానీ ఎవరు యువరాణిని మోసం చేస్తారో, అసలైన యువరాణి ఎక్కడ ఉంటుందో తెలుసుకొని యువరాణి ప్రాణానికి ముప్పు వాటిల్లిస్తారో అని మేమే ఒక నమూనా రాజం గ్రంథాన్ని తయారు చేయించాం. ఇది కేవలం హర్షవర్ధన్కి మాత్రమే తెలిసిన ఈ అసలైన రాజగ్రంథం అని అందులో రాసుంటుంది. ఒక్కసారిగా ఇంకా హర్షవర్ధన్ దగ్గరే ఆ అసలైన రాజగ్రంథం ఉందని హర్షవర్ధన్కి కూడా తెలియదు. సో ఆ బాక్స్లోనే అలా ఉండిపోతుందన్నమాట అది. అలా ఇంకా ఆలోచనలో పడతారు చామంతి. అంటే ఇప్పుడు చూసింది ఒక నమూనా అన్నమాట, అది నిజమైన రాజగ్రంథం కాదన్నమాట. మరి ఇందులో ఏముంటుంది అని చెప్పి ఇంకా ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తుంది చామంతి. ముందు నమూనా రాజగ్రంథంలో చెప్పినట్టే తనకి అన్ని పోలికలు ఉన్నాయి. తనకి దెబ్బ తగిలితే నాన్న అనడం, చిన్నప్పటి నుండి పాములతో ఆడుకోవడం, ఇవన్నీ. కానీ ఇంతకు మించి ఇంకా తనకి నిష్కల్మషమైన మనసు. చిన్నప్పటి నుండి పని వాళ్ళని కూడా తన వాళ్ళలాగే చూసుకుంటూ ఉండేది. ఒకరోజు వాళ్ళ నాన్న బయటికి వెళ్ళారు అని తోటమాలి పని చేస్తూ ఉంటే అతనితో కలిసి తోట పని కూడా చేసింది. ఎవరందరూ కష్టపడుతున్నారని వాళ్ళని కష్టాల్లో నుండి అతి చిన్న వయసులోనే వాళ్ళని డబ్బులు ఇచ్చి ఆదుకోవడం అనేది యువరాణికున్న మంచి మనసు. అది మాత్రమే కాదు, యువరాణి సాక్షాత్తు రాణివారి పోలిక. రాణివారు ఎలా ఉంటారో యువరాణి కూడా అలానే ఉంటారు. అంటే ఇక్కడ రాణివారు మీన్స్ కుమారవర్మ వాళ్ళ వైఫ్. సో చిన్నరాణి, ఆ చిన్నరాణి ఎలా ఉంటారో
అలాగే ఉంటారు. ఆవిడ పేరు శ్రీ 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 చాముండేశ్వరి దేవి అని ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అంటే రాజావారి రాణివారు అన్నపూర్ణాదేవి, పెద్దవారు రాజావారి రాణివారి వాళ్ళ తాత ఫోటో, వాళ్ళ నాన్న ఫోటో, నెక్స్ట్ జనరేషన్ ఇద్దరు పెద్దవాళ్ళు రాజావారు రాణివారి ఫోటో. దాని తర్వాత కుమారవర్మ ఫోటో ఉంటుంది. దీని తర్వాత చామంతి కుమారవర్మ వాళ్ళ వైఫ్ ఫోటో అయితే ఉంటుంది. కుమారవర్మ వాళ్ళ వైఫ్ ఎవరో కాదు, శ్రీ 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 చాముండేశ్వరి దేవిగా అక్కడ చామంతి ఫోటోనే ఉంటుంది. అంటే అచ్చం అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి లాగా చామంతి అచ్చం రాణి వారిలాగే ఉంటుంది. కుమారవర్మ వాళ్ళ వైఫే చామంతిలాగే ఉంటారు. ఒక్కసారిగా ఆ ఫోటో చూసి చామంతి షాక్ అయిపోతుంది. చామంతి చేతులు గడగడ వణికిపోతూ ఉంటాయి. ఇంకా ఒక్కసారిగా ఆవిడ ఫోటో చూడగానే చామంతికి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తొస్తూ చామంతి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే ప్రేమ్ చామ్ చామ్ ఎక్కడున్నావు చామ్, రే చిట్టి చామ్ ఎక్కడరా అని అడుగుతారు. స్టోర్ రూమ్కి వెళ్ళింది ప్రేమ్, ఇంకా రాలేదు అని అంటాడు. వెంటనే స్టోర్ రూమ్కి వెళ్ళేసరికి ఆ బుక్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. చామ్ చామ్ ఏమైంది చామ్ అని చెప్పి ఇంకా స్పృహలోకి తీసుకొచ్చి బయటికి తీసుకొస్తాడనమాట ప్రేమ్. వాటర్ చదువుతాడు. చామ్ ఏమైంది చామ్ అని అడుగుతారు. బాబు అది అది ఎందుకు చామ్, ఆ స్టోర్ రూమ్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది, అలర్జీ వస్తే ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతారు, ఇంకెప్పుడు ఆ స్టోర్ రూమ్కి వెళ్ళొద్దు అని ప్రేమ్ కవర్ చేస్తూ ఉంటాడు. సో అలా చామంతి అయితే నేను నిజంగా చూసింది ఆ ఫోటోనా, లేకపోతే ఇదంతా నా భ్రమ అని ఇంకా అలా ఆలోచనలో పడిపోతుంది చామంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.